జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈల కొమరయ్య మాట్లాడుతూ గత 15 రోజుల క్రితం రాజీవ్ రహదారి మీద మరమ్మతులు పనులు చేసి రహదారి బీటలుగా మారి పగుళ్లు వచ్చి అధిక లోడుతో వచ్చే వాహనాలతో రోడ్డు మరింత అధ్వానంగా అయ్యే పరిస్థితి ఉందని, వర్షాకాలం వర్షపు నీరు వస్తే గుంతలు ఏర్పడ్డాక మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. లక్షలాది కోట్ల రూపాయలు టోల్ ట్యాక్స్ ద్వారా ప్రజల నుండి డబ్బులు తీసుకుంటున్న హెచ్కేఆర్ సంస్థ అదే ప్రజలు ప్రయాణిస్తున్న రోడ్డును ఎందుకు బాగు చేయడం లేదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. స్థానిక పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆయన కాలేజీలకు స్కూలుకు బైపాస్ రోడ్డు వేయించడంలో ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని, ఆయన ఎప్పుడు ప్రజల బాగోలు పట్టించుకోలేదని, పెద్దపల్లి ఎంపీగా ఉన్న వెంకటేష్ నేత పాలనను గాలికి వదిలేసి కనుమరుగు అయ్యారని అన్నారు. త్వరలో ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఆర్ఎన్బి సంబంధిత అధికారులను కలిసి ఈ సమస్యను వారి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సురేష్ గౌడ్, శ్రీనివాస్, వేముల రాజు, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి పరిస్థితి ఏర్పడతాం. ఇప్పుడే 3 రోజులు కాలేదు ఇది ఇట్లా జరిగింది. ఇంకా కొద్ది రోజులు హెవీ వెహికల్స్ పోతే మాత్రం ఈ రోడ్డు ఎందుకు పనికిరాదు. పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యే గారు ఆయన కాలేజ్ చుట్టూ మాత్రం బైపాస్ రోడ్డు మంచి తెప్పించుకున్నాడు. ఆయనది మంచుకుంటే చాలు. కానీ ప్రజలు ఏమైనా పర్లేదు. ఇప్పటికైనా చెప్తాను, దీన్ని సబ్ కాంట్రాక్టర్ మీద కాంట్రాక్టర్ ఇచ్చి ఏది నాణ్యత లేకుండా, అసలు దీని మీద ఒక పర్యవేక్షణ లేకుండా ఈ రోడ్డు వేస్తున్నారు. వాళ్ళని అడిగే వాళ్ళు లేరు. వాళ్ళు కాంట్రాక్టర్లు అంటారు, అరే రాజకీయ నాయకులు ఇవ్వలేదు, మేము అందరికీ డబ్బులు ఇస్తాం, మంత్రులు మా దగ్గరనే, ఎంపీలు మా దగ్గరనే, ఎమ్మెల్యేలు మా దగ్గరనే విర్రవీగుతూ ఉన్నారు కాంట్రాక్టర్లు. ఇవాళ నేను నిజంగా చెప్తాను, ఈ రోడ్ నేషనల్ దొరకబట్టి కాంట్రాక్టర్లను క్రిమినల్ కేసు పెట్టి జైల్లో పెట్టాలి. వాళ్ళను దీనికి సంబంధించిన వాళ్ళను ఇవాళ పర్యవేక్షణ చేయాలి. దీని మీద ఒక సిస్టమ్ ఉంటుంది. ఇప్పటికి ఎవరు పట్టించుకునే పాపాలు పడలేదు. ఇప్పటికైనా ప్రజలతో సిగ్గుతో తల వంచుకోవాలి. ఇలాంటి పనులు చేసుకుంటా 15 రోజులు కాలేదు, ఇది 10 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు కాదు. ఇవాళ టోటల్ రాజీవ్ రహదారి హైవే మీద మొత్తం ఇలాంటిదే. కానీ మన పెద్దపల్లి లోపల మొన్న వేసారు. దీని పరిస్థితి ఎట్లా ఉంది. ఇప్పటికైనా దీని మీద ఎంపీ అయితే మనకు ఇక్కడికి వచ్చే పాపనే ఉండదు. కానీ ఎన్నడూ చూస్తాడో ఏం చెప్తాడో. కానీ ఈ ఎమ్మెల్యే పని ఎమ్మెల్యే చేసుకుంటాను. కానీ ప్రజలను పట్టించుకునే నాదులు లేకుండా అయిపోయింది. ఇప్పటికైనా ఈ రోడ్డు కరెక్ట్ చేసి దీన్ని కరెక్ట్ చేయకపోతే పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఆందోళన చేస్తాం. ఇప్పటికైనా కాంట్రాక్టర్లను దొరకబట్టి ఆ కాంట్రాక్టర్లు కరెక్ట్ చేయలేదు, వాళ్ళ మీద చర్య తీసుకొని క్రిమినల్ కేసు పెట్టి